హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు న్యూ ఇయర్ కదండి. అందరికీ పేరు పేరున నా వ్లాగ్స్, నా లైవ్లోకి వచ్చే వాళ్ళకి, నా షార్ట్స్ చూసే వాళ్ళకి అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుని ఆశీర్వాదాలు పూర్తిగా లభించాలి. మీరు సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా కూడా ఉండాలండి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు అన్ని పువ్వులే అండి, చెట్టు నిండా విరగబూసేస్తున్నాయండి మన చిట్టి చామంతులు. బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తుంటే. అసలు దేవుడికి పెట్టచ్చా పెట్టకూడదా అని అనిపించి ఇట్లా ఉంచేద్దాం అనిపిస్తోంది. కోతులు అయితే తెంపి తెంపి పోసేస్తున్నాయండి పువ్వులైతే. చాలా బాధ వేస్తుంది, ఇలాగ ఉంచేస్తున్నాను. మందారాలు చూడండి, అక్కడక్కడ మొక్కలకు మందారాలు వచ్చున్నాయి. ఈరోజైతే పువ్వుల పండుగగా ఉంది. గార్డెన్లో ఉదయాన్నే వెళ్ళిపోయానండి. ప్రశాంతంగా ఉంది, చెట్లకు అన్నిటికీ నీళ్లు పట్టాను. ఈ మొక్కలు పిచ్చి ఉండే వాళ్ళకంటే, గార్డెన్ మొక్కలంటే ఇష్టపడే వాళ్ళకి ఎవరికైనా సరే బాగా నచ్చుతాయి మొక్కలు. ఇదిగోండి టచ్ మీ నాట్ మొక్క ఉంది కదా, అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మన గార్డెన్లో. దీంతో మిద్దె పైకి వెళ్ళానంటే ఈ మొక్కతో కొద్దిసేపు ఆడుకుంటానండి. ఇంత వయసు వచ్చినా సరే చిన్నపిల్లల పనులు కొన్ని ఉన్నాయి నా దగ్గర. అలా చేసేసి నీళ్లు పట్టేసి వచ్చేసాను. ఈరోజు స్పెషల్గా గారెలు, మినప్ప గారెలు చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి పచ్చిశనగపప్పు వడలు అంటే ఇష్టం అండి. అంటే మసాలా వడలు అంటారు కదా, కొందరేమో కార వడలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. నేనైతే మసాలా వడలు అనే చెప్తాను. ఇంక అందరికీ తెలియడం కొరకు, అర్థం కావడం కొరకు మినపగారెలు అయితే నాకు ఇష్టము, వీళ్ళకైతే ఇవి ఇష్టము. వీళ్ళకి అర్థం కావడం కొరకు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాను. ఇక్కడైతే పచ్చిమిర్చి వేశాను, అల్లం వేశాను, పప్పుతో పాటు కొద్దిగా సోంపు అండి. మసాలా వడలు అంటేనే సోంపు వేయాలి కదా, అందుకని ఒక 2 స్పూన్లు, ఒక అరకిలోకి ఇంచుమించు పోసానండి. ఎవరైనా గబుక్కని గెస్ట్లు వచ్చేస్తారండి, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి కొంచెం ఎక్కువే పోస్తాను. ఇంట్లో ఎవరన్నా వచ్చారంటే వాళ్ళకి మనం తింటూ వాళ్ళకి పెట్టకుండా ఉండలేం కదా, అందుకని అలాగే చేశాను. ఇదిగోండి పిండి అయితే ఇది మిక్సీకి వేసేసానండి. ఉదయాన్నే 5:30, 6కి నానబెట్టాను. 8:30, 9కి వేసానండి మిక్సీకి. అందులో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కలుపుతున్నానండి. మిగతావన్నీ ఆల్రెడీ మిక్సీలో వేసేసాను కదండి. అదే సోంపు, మరి అల్లము, పచ్చిమిర్చి మిక్సీకి వేసాను. ఇవి మిగతావన్నీ ఇందులో కలిపేస్తున్నానండి. ఇవైతే ఈజీ అండి, మినపగారెల కంటే కూడా నాకు ఇవే ఈజీ అనిపిస్తాయి. అదైతే నీట్గా నురుగ్గా రుబ్బుకోవాలి. గట్టిగా ఉన్నాయంటే గట్టి పడిపోతాయి వడలు. అవి కూడా చేస్తానండి. నాకు దేనికి అదే స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇవైతే ఈజీగా ఇలాగ ప్రెస్ చేసి వేసేయచ్చు. అవైతే నీట్గా రావాలి, జాగ్రత్తగా వెయ్యాలి. అవి వంకరలు పోయాయనుకోండి, ఏంది ఇలాగ చేసావంటారు. ఇవైతే ఈజీగా చేతుల్లో పెట్టుకొని అలాగ ప్రెస్ చేసేసేయచ్చు. ఇడ్లీలోకి ఇడ్లీ సాంబార్ చేస్తున్నానండి. అలాగే మధ్యాహ్నానికి టమోటా పప్పు చేద్దాం అనుకొని చేశాను. ఇదిగోండి ఒకేసారి పప్పు నానబెట్టేసుకుంటే అన్నిటికీ సరిపోతుంది కదా. ఇడ్లీ సాంబార్ చట్నీ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా రోజులైంది ఇడ్లీ సాంబార్ చేశాను. ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేసేసానండి. దాన్ని అయితే ఏది వీడియో తీయలేదండి. చాలే, కొద్దిగా పెడితే చాలు అయినా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు. అమ్మ చేసే వ్లాగ్స్ మీకు నచ్చట్లేదా ఏంటి, అదైనా కామెంట్లో చెప్పాలి కదా. అమ్మ ఇది పొరపాటు ఉంది, ఇలాగ చేయండి అని చెప్తే నేను దాన్ని మార్చుకొని చేస్తాను కదా. మీరెవరు చెప్పట్లేదు. ఎలాగుంది నా వ్లాగ్స్, ఎలాగున్నాయి నా షార్ట్స్, ఎలాగున్నాయి, ఏదైనా చెప్తేనే కదండి ఎవరైనా మారుతారు. కొన్ని విషయాలు చెప్తే మారేవాళ్ళు, నేనే చెప్తుంటాను కదా, చెప్తే చేసేవాళ్ళు మనుషులు, చెప్పినా చేయని వాళ్ళు డాష్ డాష్, చెప్పకుండానే చేసేవాళ్ళు దేవతలు అని చెప్తూ ఉంటారు మా మెడిటేషన్ క్లాసులో అని చెప్తూ ఉంటాను కదా. అయితే కొన్ని ఇలాంటి టెక్నిక్స్ నేనేం చదువుకోలేదు కదండి, లౌకికంగా చదువేమీ లేదు నాకు, కొద్దిగానే చదువుకున్నాను. ఇవన్నీ వీడియోలు తీయడం ఇవంతా నాకు అస్సలు నాలెడ్జ్ లేదండి. ఇప్పుడు నేర్చుకొని చేస్తున్నాను. ఇదిగోండి
మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి వడలైతే. ఇడ్లీకి సాంబారు టమోటా పచ్చడి, ఇడ్లీ కారం అండి. బాగా ఇష్టంగానే తిన్నాం అందరము. ఇదిగోండి గారెలు రెండో ట్రిప్ వేసాను. ఫస్ట్ ట్రిప్ అయితే అలాగొచ్చాయి, రెండో ట్రిప్ కొద్దిగానే వేసానండి. ఇంకా ఇవి సరిపోతాయి, ఇవే మిగిలిపోతాయండి. ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. ఇలా గోల్డ్ కలర్ కంటే కొంచెం వేగాలండి, అప్పుడు తీసేసుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. నాకంటే మంచిగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నాకు తెలుసండి, నేనే గొప్ప అని అనుకోవడం కూడా తప్పే అవుతుంది. నేను ఈరోజు ఒక కొటేషన్ చదివానండి. ఇదిగోండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేస్తూ మీతో మాట్లాడతాను 2 నిమిషాలు. ఆత్మగౌరవం ఎక్కువ ఉందంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నా కానీ అహంకారంలోకి వచ్చేస్తామంట. అంటే స్వయం పైన కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, నాకు నేనే గొప్ప అని అనుకుని భుజం తట్టుకున్నామనుకోండి, అది కూడా అహంకారమే అవుతుంది. నేను మెడిటేషన్ క్లాసెస్లో ఒక పాయింట్ చదివాను. నిజమే కదా అనిపించింది నాకు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. అది శృతి మించి పెట్టుకున్నామంటే కూడా అదే అహంభావము, అహంకారము అని చెప్తాము. అహంభావం వేరు, అహంకారం వేరండి. ఆ టాపిక్స్ గురించి మళ్ళీ ఒకరోజు మాట్లాడుకుందాము ప్లీజ్. అన్నీ సపరేట్గా ఈ పాయింట్స్ కోసం ఒక వీడియో పెడుతున్నాను కదా. మార్నింగ్ ఒక 2 లోపల అది అప్లోడ్ చేస్తున్నాను, 2 పైన ఇది అప్లోడ్ చేస్తున్నాను. వంటల వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్లాగ్స్, షార్ట్స్ లైవ్లో కూడా వస్తారని నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ ఏదైనా తప్పులు జరిగితే చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్, చిల్డ్రన్స్, నేను సరిదిద్దుకుంటాను. మాకు చెప్తూ ఉంటారండి క్లాసులో, ఒంటరిగా ఉండే చెట్టు, నిటారుగా పొడవుగా పోయే చెట్టు దగ్గరికి ఎవ్వరూ రారు. కొమ్మలు, రెమ్మలు, పూలు, పండ్లు, కాయలు అంతా నింపుగా ఉండే చెట్టు కిందకి అందరూ వచ్చి కూర్చుంటారు. ఆ చెట్టు కింద కొందరు పూలు తెంపుకుంటారు, కొందరు కాయలు కోసుకుంటారు, కొందరు చల్లని నీడకు కూర్చుంటారు, కొందరు మంచి గాలి కోసం కూర్చుంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు కదా. ఒకే చెట్టు కిందికి ఎంతమంది ఎన్ని రకాల భావాలతో వస్తారు చూడండి. అలాగే ఒంటరిగా ఏకాకిగా పొడవుగా ఉండే చెట్టుకి, ఏకాకిగా అంటే ఒంటరిగా గుబురుగా ఉండే చెట్టు దగ్గరికి అందరూ వస్తారు, ఒంటరిగా ఉండే చెట్టు దగ్గరికి ఎవరు